అబ్బబ్బా! 'కార్తీక్ దీపం' నిన్నటి ఎపిసోడ్ అయితే చూడడానికి నరాలు కట్ అయిపోతే, ఈరోజు ఈ ఎపిసోడ్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. మానిచ్చిన దృష్టికి 'కార్తీక్ దీపం'కైతే సౌండ్ లేదనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్‌లో రీసౌండ్ అయితే మామూలుగా లేదు. దీంతో జోష్నతో పెళ్లిని ఆపేసిన మాలిని, సూరజ్ నా కొడుకు, నా పగకి నిలువెత్తు రూపం అంటూ దిమ్మ తిరిగి సాకిచ్చింది. ఆ వివరాలేంటో ఈరోజు ఈ ఎపిసోడ్లో చూసేద్దామా? మరెందుకు ఆలస్యం? అయితే ఇదంతా జోష్న నిజం చెప్పేస్తుంది. ఇక కార్తీక్‌తో సంతకాలు చేయించుకుని పేపర్ చింపేయడం అన్నట్టు, ఇక దీప సుమిత్రకు నిజం చెప్పేయడంతో సుమిత్ర ఏమో ఎమోషనల్‌గా ఏంటి దీప మన కూతురని ఎమోషనల్‌గా ఫీల్ అయిపోవడం, ఇవన్నీ దీప ఇక ధైర్యంగా మీ అమ్మని పిలువు, మీ అమ్మని ధైర్యంగా అమ్మ అని పిలువు అని ఇక జోష్న చెప్పినట్టు, ఇవన్నీ జోష్న పెళ్ళి అయిపోయినట్టు దీప కలగన్నదనమాట. మనం అనుకున్నాం కదా, చాలామందికి ఈ వీడియో నిన్నటి ఎపిసోడ్ అయితే ఇది కలయా నిజమా అనేసి చాలా వరకు ఆలోచించారు. ఇది మాత్రం నిజంగా కలయే, ఇదంతా దీప కన్న కళ. సో ఈ విధంగా నిన్నటి ఎపిసోడ్ అయితే జరిగింది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంకా అంతా అప్పుడేమో దీప కంట్లో నుంచి వాటర్ వస్తుంటే దీపం కార్తీక్ అడుగుతాడు, ఏంటి దీప ఎందుకు అలా కంట్లో ఎందుకు వాటర్ వస్తుందంటే, హో చి ఇదంతా కలయా అనేసి దీపాన్నంతో ఓ జోష్న నిజం చెప్పేసినట్టు సుమిత్రమ్మ మీ అమ్మగా ఫీల్ అయ్యి కౌలించుకున్నట్టు కలగన్నావా అంటే, అవును బాబాయ్ అంత బాగుందో, కలగంటే ఇంకా బాగుంటుంది నిజంగా జరిగితే. అవును బాబా ఇదంతా జోష్న చెప్పిందంటే నిజంగా చేస్తుందని నమ్మకంతో ఇదంతా నిజమే అనుకున్నాను అంటే, ఇదంతా కళ ఆచా ఎంత దారుణం అయిపోయింది అనేసి ఇంకా దీప ఫీల్ అవుతుంది. జరుగుతుంది కంగారు ఎందుకు, ఈ పెళ్లి చక్కగా జరగని పద ఈ పెళ్లి బాధ్యత మందే, చక్కగా జరిగేటట్టు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి మన అని కార్తీక్ దీపత అంటాడు. ఇక సరే అనేసి అయితే శ్రీధర్ మాత్రం ఏంటి ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అంటే, ఏం లేదు మాస్టర్ చక్కగా పెళ్లి చేసి ఎంజాయ్ చేయండి, ఏం లేదంటే. కానీ శ్రీధర్ మాత్రం ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏదో ప్లాన్ ఉంది అనేసి ఇంకా శ్రీధర్ ఆలోచిస్తుంటాడు. ఇంకా అలా ఉండగా అయితే కార్తీక్ వెళ్ళి దీపా అసలే మాలిని పిన్ని దగ్గర కూర్చో, ఈ మాలిని పిన్ని ఏం చేస్తుందో తెలియదు, అసలే చాలా డేంజర్ కాబట్టి అనేసి అంటే సరే అనేసి దీప మాలిని పక్కన కూర్చుంటుంది. ఇలా ఉంటుండగా ఒక క్షణం పోయాక కార్తీక్ కూడా మాలిని పక్కన కూర్చుంటారు. ఏంట్రా నువ్వు ఒకవైపు దీప ఒకవైపు కాపలాకి వస్తున్నారా, మీ తాత భయపడిపోయాడా ఏంటి, నన్ను కాపలా కాయమని చెప్పాడా ఏంటి అనేసి డైలాగ్ కొడుతుందనమాట. కొడితే అంత భయం లేదులే పిన్ని, అదేం లేదు, పెళ్లి చూడు ఇది ఎవ్వరు ఆపే పెళ్ళి కాదు, ఆ దేవుళ్ళే దిగి వచ్చినా ఆగేది కాదు. సో దీనికి మేమేం భయపడట్లేదు. ఏంట్రా మీ అమ్మ నాన్న అంతా ఒకసారిగా అంతా అడావిడి పడుతున్నారంటే, ఎంతైనా సూరజ్కి అమ్మా నాన్నగా బాధ్యత తీసుకున్నారు కదా పిన్ని, అందుకే మరి వాళ్ళే కదా బాధ్యత పడాలి అంటే, అవునవును సూరజ్ నా తమ్ముడు కదా పిన్ని అంటే, అవునవును సూరజ్ నీ తమ్ముడు నేను నీ పిన్ని అంటే, పిన్ని సూరజ్తో నేను పోల్చుకోకు, సూరజ్ ఎంతో మంచోడు, సూరజ్ నీకు సరిపోల్చలేవు, సూరజ్ అంత ఉత్తముడు ఇంకా ఎవరు ఉండరు అనేసి ఇంకా కార్తీక్ డైలాగ్ చెప్తుంది. ఇంకా దీప కూడా చూరుడు వీరుడు ఇంకా నమ్మకస్తుడు ఇలా చాలాసార్లు దీప కూడా డైలాగ్ పలుకుతుంది అనమాట. ఇలా పలుకుతుండగా అవునవును చాలా నమ్మకస్తుడు, ఏం కాదంటారా, సూరజ్ చాలా మంచోడు చాలా నమ్మకస్తుడు, అవునవును కనబడుతుంది, నమ్ముతున్నారా మీరు అంటే, ఆ పెద్ద మనిషి చూడు పిన్ని ఎంత ఆనందపడుతున్నాడంటే, ఎవడరా అంటే, అతను సూరజ్ని పెంచిన తండ్రి అంటే పిన్ని అంటే, మీరు నమ్ముతున్నారా, మీరు చూసారా అని మా అన్నయ్య ఇంకా కార్తీక్ని అడుగుతుంది. లేదు వాళ్ళే చెప్పారండి, వాళ్ళు చెప్తే మీరు నమ్మేశారా, మీకు మాత్రం ఎవరు పెంచారని తెలియదా అంటే, తెలియదు, నమ్మాలి కదా పిన్ని, అవునవును నమ్మాలి, నమ్మితేనే కదా మోసం చేయగలరు అనేసి మా అన్నయ్య సొరకలు వేస్తుంది. ఏంటంటున్నారంటే, ఏం లేదులేండి అనేసి మా అన్నయ్య అనేస్తుంటే ఇక అలా అయిపోతుంటే ఇక జోష్న మెడలో తాళి కట్టడానికి టైం అవుతుందని పంతులు సూరజ్ చెప్పడం, సూరజ్ తాళి తీసుకొని మెడలో కట్టడానికి ప్రయత్నం చేస్తూ చేతుల కింద దించేయడం, మళ్ళీ పొద్దులుగా టైం అవుతుందైనా కట్ట అనేసి చెప్పడంతో అందరూ చూడు పిన్ని చూడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూడు, అయ్యో తాత మిస్ అయిపోయాడే అయ్యో అనేసి కార్తీక్ సెటైర్లు వేస్తూ ఉంటాడు. సెటైర్లు వేస్తుంటే ఈ పెళ్ళి అవుతుందంటావా కార్తీక్ అని మాలిని అంటే, ఎందుకలా అడుగుతున్నారు, ఈ పెళ్ళి ఎలాగైనా అవుతుంది, తాత మిస్ అయిపోయాడంతే, అవునవును తాత మిస్ అయిపోయాడు అనేసి వెటకారంగా మాలిని నవ్వుకుంటుంది. ఇంతలో ఎలా జరుగుతుండగా చూడు పిన్ని చూడు ఎన్ని అన్నారు కదా, చూడండి లైట్ పెళ్ళికి తాళి కట్టేస్తున్నాడు అనేసి ఇంకా కార్తీక్ మాలినితో చెప్తుంటాడు. ఇక సూరజ్ ఖాళీ కట్టకుండాలాగా ఉంటూ జోష్న బొడిలో పడేస్తాడనమాట. అప్పుడు జోష్న తాళి కట్టు సూరజ్ అంటే కట్టకుండా అలా నిల్చుండిపోతాడు. నిల్చుండిపోతే అప్పుడు లేస్తుందమ్మా మాలిని
ఏంటి సూరజ్ ఏమైంది అనేసి దీపక్ కార్తిక్ వీళ్ళందరూ అడగడం జరుగుతుంది. అందరూ అయితే ఇంకా సూరజ్ చేసిన పనికి షాక్ అయిపోతారు. అసలు కోలుకోలేరు అయితే. ఇంకా ఇలా ఉండగా ఉంది ఇంకా మాలిని లేసి స్టైల్ చూస్తా బాబా విజిల్స్ వేయచ్చు అంత స్టైల్లో పెళ్ళాకదన్నారు అని డైలాగ్స్ కొడుతుంది. ఏంటి సూరజ్ ఎవరనుకున్నారు, వాడు నా కొడుకు, నమ్మలేకపోతున్నారా? సూరజ్ నా కొడుకు, నేను చెబితే పెళ్ళి అవుతుంది. నేను ఏం శివనారాయణ గారు, ఏం సుమిత్ర నాకు రిక్కి నీ కుదిరి ఇచ్చేస్తారా అంటే మాటలు లేవు కదా, మాట్లాడడానికి ఏం మాట్లాడాలి, నోరు పలకట్లేదు కదా అంటే ఇంకా కాంచనా ఇంకా డైలాగ్ వేస్తాను. ఏం కాంచనా నీకు కాలే పడిపోయాయి కదా, నోరేం కాదు కదా, ఏం మాట్లాడట్లేదు అనేసి ఇంకా కాంచనాపై మళ్ళీ సెటైల్ వేస్తుంది. సూరజ్ నా కొడుకు, అనాథ కాదు, ఈ మాలిని కృష్ణమూర్తుల కొడుకు, నా పక్కన పంచుకున్న కొడుకు అనేసి ఇంకా అనేసరికి దీప కార్తీకులకైతే నుండి లేదు. అసలు అలా అయిపోతారనమాట. ఇంకా ఆ సీను డైరెక్ట్గా చూస్తే వేరేగా ఉంటుందనుకోండి, అలా అయిపోతుందనమాట. అలా అవుతూ నీ పెళ్లి చేస్తామంటే చూడండి నీ కూతురు నా కొడుకుని అవ్వడానికి రెడీ అంటే అప్పుడు ఏంటి సూరజ్ నీ కొడుక? అవును కార్తీక్, ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చి కార్డు ఇవ్వడానికి వచ్చింది సూరజ్ని చూసావు, కానీ పళ్ళు చూసాయి, మనసు చెప్పింది నమ్మి నువ్వు కాదులే అనుకొని వెళ్ళిపోయావు. కానీ సూరజ్ నా కొడుకే, ఈ మాలిని కొడుకునే అనేసి ఇంకా సూరజ్ మాలిని వేస్తుంది డైలాగ్స్ వేరేగా ఉండవు. ఈ నా పగ ఏంటి అంటే నా భర్తను చంపినందుకు పగ తీర్చుకోవాలి కదండి, నీ భర్తను చంపడం ఏంటి అని కార్తీక్ అంటే అవును ఇదంతా నా భర్త తర్వాత నుంచి కాకుండా సుమిత్ర పెళ్ళి ముస్తాబు నుంచి ఇలాగే జోష్న పెళ్లి టైంలో కూడా ఎలా జరిగిందో సుమిత్ర పెళ్లి టైంలో నుంచి ఈ పగ స్టార్ట్ అయ్యింది అనేసి అంటారు అందరూ. ఇంకా సీన్ ఏంటంటే ఈ సూరజ్కు తన కొడుకని తెలిసిపోయిన తర్వాత అందరూ వెళ్ళండి ఇంకా టైం అయిపోయింది, మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని పంతులతో సహా అందరినీ పంపించేస్తుంది మళ్ళీ అనమాట. మళ్ళీ పంపించేసి శివనారాయణ గారు మనవరాలు 3 సార్లు పెళ్ళి ఆగిపోయిందని అందరికీ తెలియాలి అనేసి ఇంకా మాలిని చాలా డైలాగ్స్ ఎదుర్కొంటుంది. ఆ సీన్స్ వేరు, చాలా ఎమోషనల్గా చూసా, వీళ్ళందరికీ బాధగా తనకి చాలా హ్యాపీగా ఉండేటట్టు అందరూ బాధపడతారు, ఒక మాలిని తప్ప ఇక్కడ. సో ఈ విధంగా జోష్న మాత్రం పాపం చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కార్తీక్ నడిపోయింది, పోనా అయిపోయింది, సరే ఇక నార్మల్ అయ్యి అంత బాగుంది, ఇక మారి అంత మంచిగా మారిపోయి ఇంకా సూరజ్ హ్యాపీగా ఉందామనుకుంటే ఇలా ఈ ట్విస్ట్ జరిగింది. ఇప్పుడు జోష్న మంచిగా మారుతుందా లేదా, ఇదంతా కార్తీక్ దీపలే చేశారని వీళ్ళపై మరింత పగ పెంచుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మరింత ఉత్కంఠంగా జరగబోతుందని అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోస్ మొదటిసారి చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.